చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాలని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీద చేస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని కూడా చెప్పారు. మరి సింగపూరు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అదేవిధంగా యుఎస్ఏ అక్కడంతా కూడా ఇటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి బలహీనతలను కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా జరుగుతుంది.